ముఖ్యంగా ప్రెస్ వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. నాతో పాటు మా బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణురాజు గారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రధాన పాయింట్, నిన్న మోదీ గారి యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పార్టీ రీత్యా అమరావతి యొక్క పునఃప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా సూపర్ సక్సెస్, అనుకున్న దానికంటే ఎక్కువగా దీన్ని విశదీకరించి ఏ రకంగా జరిగింది, షర్మిలమ్మ కాంగ్రెస్ అధ్యక్షురాలి యొక్క కామెంట్ను కూడా ఆధారం చేసుకొని అన్ని పరిస్థితులు తెలియజేయడానికి ఈ యొక్క ఏర్పాటు. గమనించండి బాబు, మీరు మాట్లాడితే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఘటన అత్యంత దారుణీయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముష్కరుల దాడి ఒకవైపు, అంత శాంతి భద్రతలు కరువైనప్పటికీ, ప్రమాద పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ జగన్ రెడ్డి, ఈ ముష్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని, పోలవరాన్ని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్, 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడారు. ఏం చేశాడు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో, మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25, దాన్ని మరొక 3 ఏళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును గమనించిన తర్వాత, ఏ విధంగా చేయాలా అనేది ఆయన నేర్చుకునే తర్వాత, ఇతను మాత్రమే చేయగలడు అని చెప్పిన తర్వాత, అందులో ఇక్కడ ఎన్డీఏ కూటమి, జనసేన తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేమున్నాం బీజేపీ తరఫున, ఎంపీలము ఎమ్మెల్యేలము, పార్టీ బలపడుతుంది. ఇక్కడ వికసిత కమలం కాబోతుంది. ఇక్కడ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. నిన్న 58,000 కోట్లతో, అందులో 49,000 కోట్లు ఓన్లీ అమరావతి, 9,000 కోట్లు వివిధ పథకాలు, 72 స్కీములు వరుసపెట్టి చదివినాడు. అదే కాకుండా పోలవరం రైతులకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం, ఒకవైపు రైతులను, ఒకవైపు యువత, ఒకవైపు నారీ శక్తి మరియు పేదలను నివారణ కోసం ఎన్ని పనులు చేసినాం, ఎన్ని చేయబోతున్నాం. దేశం అంటే ఏంది? శాంతి భద్రతలు కాపాడాలా, విదేశాలతో సఖ్యతగా ఉండాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణము తగ్గించాలా, వసతుల కల్పన చేయాలా, ఆస్తుల కల్పన చేయాలా. ఆ విధంగా చేసే నాయకుడు ఎవరు అని రఘురామరాజన్, ఇప్పుడు ఫారిన్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉన్నాడు, ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అని చెప్పినాడు. ఒకే ఒక వ్యక్తి మోడీ గారు, ఆయన పేరు విశ్వగురు. తన చాతుర్యంతో, తన ప్రతిభతో నిన్న మీటింగ్లో అన్ని విషయాలు చెప్పినాడు. నేను భుజం తట్టి, భుజం మోసుకొని నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ను కూడా గట్టెక్కించే బాధ్యత మాది అని చెప్పినందుకు మేము బీజేపీ పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ఎన్ఆర్ఐస్ తరఫున హృదయపూర్వకంగా ఆయనను అభినందిస్తున్నాం. అంత గొప్ప వ్యక్తి. ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. హౌసింగ్ అందరికీ అర్థమే, దానికి హైయెస్ట్ హౌసింగ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద టిడ్కో హౌస్. ఈ ముస్కోడ్ ఏం చేసినాడు? ఇళ్లను బ్లాక్ చేసినాడు. అదే అమరావతి పక్కన కానీ మా అన్ని నియోజకవర్గాల్లో తన పేరు పెట్టుకున్నాడు, జగనన్న కాలనీ అని. ఒక్కటి కూడా కట్టి ఏర్చలే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో. అదే కాకుండా అడిగిన వాళ్ళకందరికీ దేశవ్యాప్తంగా టాయిలెట్, అందులో మన భాగం కూడా. గ్యాస్ పథకం, ఆయన ఉజ్వల గ్యాస్ పథకం అందరికీ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఉచితం, అందులో 2 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా
సూపర్ 6 కూడా అమలు కాబోతుంది. అది కాకుండా గ్రామీణ ఉపాధి మనకు యాక్చువల్గా 4% మన జనాభా అంటే దాదాపు 3,000 కోట్ల కంటే మించి ఇవ్వకూడదు దామాషి ప్రకారం అయితే. కానీ మనకు 10,000 కోట్లు గ్రామీణ ఉపాధి. ఒకవైపు జలజీవన్ మిషన్ త్రాగునీరు పల్లెలకు, మురికి నీరు బయటికి పోయేదానికి. అదే కాకుండా పట్టణాలకు అమృత్ పథకం, త్రాగునీరు ఇంటింటికి, మురికి నీరు బయటికి. కరెంటు హైయెస్ట్ ఇప్పటి వరకు 4,50,000 మెగావాట్లు ఉంటే మనకు ఇప్పుడు అదనంగా 5 లక్షల మెగావాట్లు. అందులో భాగంగా మన రాష్ట్రానికి 1,60,000 మెగావాట్లు. ఇది నాది బాధ్యత అని సెకీ పర్మిషన్ కూడా ఇప్పించే బాధ్యత మన గౌరవ ప్రధానమంత్రి గారిది. అంటే నేను వరుస పెట్టి చెప్తున్నా, హౌసింగు, కరెంటు, త్రాగునీరు, గ్యాస్ పథకము, రేషన్ కార్డులు. ఇప్పటికే రేషన్ కార్డులు అన్నిటికీ దేశంలోని రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలకు ఉచిత బియ్యం 5 కేజీలు ప్రతి ఒక్క వ్యక్తికి. అది కాకుండా అమృత్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, ఒక్కొక్కరికి 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా. అందులో 70 ఏళ్ళు ఉండే వాళ్లకు, వాళ్ళు ఎంత సౌకర్యమైనా, వాళ్ళు ఉద్యోగస్తులైనా వాళ్ళకందరికీ 70 ఏళ్ళకే ఆయుష్మాన్ భారత్ కార్డు. ఇది రాబోయే రోజుల్లో 10 లక్షలు కాబోతున్నది. ఆల్రెడీ రికమెండేషన్ జరిగింది. అది కాకుండా గ్రామీణ ఉపాధి ప్రతి మారుమూల పల్లెలకు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక దాంట్లో ప్రతి మారుమూలకు స్పీడ్గా వర్కులు జరుగుతున్నాయి. గ్రావెల్ రోడ్డు పేరుతో సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు, పక్కన డ్రైనేజ్, స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, కాంపౌండ్ వాల్, శ్మశాన వాటిక, సచివాలయం, లైబ్రరీ బృహత్తరంగా జరుగుతున్నాయి. అయిపోయింది ఏప్రిల్ 1కి, మళ్ళీ రీస్టార్ట్ అయింది. అంటే నిన్న మోడీ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైల్వే ప్రాజెక్టులు ఎన్ని 750 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మరియు అండర్ బ్రిడ్జ్లు, రైల్వే జోన్ వైజాగ్కు మననే 1,00,000 కోట్లకు పైగా మొన్న జనవరి 8వ తేదీ నాడు వచ్చినప్పుడు 8వ తేదీ వచ్చినప్పుడు వైజాగ్లో సాక్షిగా ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. రైల్వే జోన్ ప్రకటించాడు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, వెనుకబడిన స్టీల్ ఫ్యాక్టరీకి రికవర్లో భాగంగా 12,000 కోట్లు. పోలవరం అంతా మాదే ఖర్చు. అమరావతి ఏదో ఆమె చెప్పిందంటే శర్మిలమ్మ, ఇప్పుడే కొందరు విలేకరులు చెప్తున్నారు అసలు ఏమి ఇచ్చారని. ఆమెకి ఏమన్నా తెలుసా? వాళ్ళ అన్నకి ఏమన్నా తెలుసా? అసలు ఎంత ఇచ్చినది అకౌంట్ చూస్తే తెలుస్తుంది. హడ్కో రుణము, ప్రపంచ బ్యాంకు రుణము, నేరుగా రుణము. రేపు రాబోయే రోజుల్లో ఆ బరువంతా ఆటోమేటిక్గా కేంద్రమే మోసుకుంటుంది కూడా. ఈరోజు ఇచ్చినది రుణం, ఆ తర్వాత కేంద్రం భారం భరిస్తుంది. అది కేంద్రం యొక్క రుణం కానీ రాష్ట్రానికి కాదు. ఈ విషయం ఆల్రెడీ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు 49,000 కోట్లకు, అది రేపు రాబోయే రోజుల్లో మళ్ళా 30,000 కోట్లు పెరగచ్చు. అది కూడా కేంద్రమే. పోలవరానికి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే. రైల్వే జోన్కి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే. అన్ని నేషనల్ హైవేలు ఎక్కలేని విధంగా ఈ రాష్ట్రంలో జరిగినన్ని తన ఉత్తరప్రదేశ్లో కూడా జరగలేదు. ఈ రాష్ట్రానికి ఇచ్చిన ఇల్లు తల ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా జరగలేదు. ఎందుకు ఉత్తరప్రదేశ్ గురించి చెప్తానంటే ఈ దేశంలో హైయెస్ట్ జనాభా. అందులో ఇద్దరు అక్కడే, మోడీ గారు కాశీకి ఎంపీగా, యోగి ఆదిత్యనాథ్ సీఎంగా. అక్కడ కంటే ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఇంత కష్టకాలంలో దేశం ఉన్నప్పటికీ, ఆడ పరిస్థితులు బాగాలేనప్పటికీ, ఈ ముష్కరుని యొక్క దాడికి జగన్ రెడ్డి ఒక పెద్ద ముష్కరుడు. ఆ పాకిస్తాన్ కంటే, ఆ పాల్గామ్ ఘటన కంటే ఈ ముష్కరుడు కాబట్టి ఇతన్ని దెబ్బ కొట్టడానికి. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తాడు అంటే అర్థమేమి? జగన్ ఏమీ పని చేయలేడని. ఏం చేస్తాడంటే దారుణం చేస్తాడు. 10 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినాడు. నీతి ఆయోగ్ చెప్పింది ఈ దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం అప్పు కట్టలేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా, ఆధునిక ఆంధ్రప్రదేశ్గా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చేసే బాధ్యత నాదని మోడీ గారు చెప్పినాడు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని భుజం తట్టి నేనుండా మీకని. ఏ పథకంలో అయినా మోడీ గారిది ఒక స్పెషాలిటీ.
142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మా మోడీ గారి. ఇక్కడ కూడా మా పార్టీ ఈ ఎన్డీఏ కలయికతో మరింత బలపడాలి. రేపు రాబోయే రోజుల్లో మా స్థానాలు మరిన్ని పెరగాలి, మేము పోటీ మరింత పెరగాలి, ముగ్గురము పరిగెత్తినట్టు ఉండాలా. జగన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ జీరో చేయాలి. రెండు పార్టీలు ఉండేదానికిలా వీళ్ళు ఏమి చేయలేరు. షర్మిలమ్మ డిబేట్ కోల్పోయింది మా కడప పార్లమెంటు. 2,20,000 ఓట్లు రావాల్సింటే 1,40,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కాబట్టి ఆమె మాటకు వాల్యూ లేదు. ఎందుకు ఏమీ తెలియదు. ఆ జగన్ రెడ్డికి ఏం తెలుసు అంటే అప్పులు చేసేది, తప్పులు చేసేది, కాసులు సంపాదించేది. అభివృద్ధి తెలియదు జగన్ రెడ్డికి. ముందు వాళ్ళిద్దరికీ ఏమీ తెలియదు. వాళ్ళు ఎన్నో కేసులు ఇప్పుడు మీరే చూసింటారు. లిక్కర్ కేసు వరుస పెట్టి అరెస్టులు. అది ఎవరికి సంబంధం అంటే జగన్ రెడ్డికి. ఒకవైపు ఢిల్లీలో చేసిన ఆ యొక్క దరిద్రము కంటే ఇలా దరిద్రము 100 అంతలు. ఆల్రెడీ లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా మాట్లాడడం, మా అమిత్ షా గారు పిలిచి స్పెషల్గా నేను కూడా దానిపైన డ్రైవ్ చేస్తామనడం, అందులో భాగమే వరుస అరెస్టులు. ఇది ప్యాలెస్ కూడా తగులుతుంది. ఇద్దరు కలిసే ఇది ఏర్పాటు. వివేకానంద కేసు కొలికొచ్చింది, పాత కేసులు కొలికొచ్చినాయి. ఆ పార్టీ 00 కాబోతుంది. మా పార్టీ బలపడబోతుంది, మా ఎన్డీఏ బలపడబోతుంది. ఈ దేశం ప్రపంచంలో ఎందుకు చేశారు ముస్కర్లు అని అంటే విచారిస్తే అందరం 5వ స్థానం భారతదేశం ప్రపంచంలో, 4వ స్థానానికి దగ్గరకు వచ్చింది, 3వ స్థానం కూడా రాబోతుంది. అది వాళ్ళకి ఇష్టం లేదు. జమ్మూ కాశ్మీర్లో దాదాపు 3 కోట్ల మంది విజిటర్స్ టూరిస్టులు వస్తే రేపు రాబోయే రోజుల్లో పీఓకి ఏరియాలో కూడా విజిటర్స్ వస్తారు. మా దాంట్లో నుంచి స్థానం పోతుంది. వాళ్ళకు ఎట్లా పోతూ రాజ్యమీనికి ఊరికెళ్ళే పోదంట. పాకిస్తాన్ ఎట్లా చెడిపోయింది, మనను చెడగొట్టడానికి వచ్చింది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మోడీ గారు వచ్చి ఇన్ని రకాలుగా మనకు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకొని స్టార్ట్ ఆ రోజు, రీస్టార్ట్ ఈరోజు, ఫైనల్ రాబోయే రోజుల్లో 3 ఏళ్ళు. కాబట్టి మేము ఎన్ని పనులు చేసి తీరుతాం. నేనున్నాను అన్నాడు. మీరు వినింటారు. నిన్న మీరందరూ నాకు తెలిసి అందరూ స్పాట్లో ఉన్నారు. మేము రిసీవింగ్లో పెట్టారు మమ్మల్ని. మేము అక్కడే నిలిచిపోయినాం ఎయిర్పోర్ట్లో. కానీ మేము టీవీ లైవ్ చూసినాం, అన్ని పరిస్థితులు తెలుసుకున్నాం, ఆఫీసులతో మాట్లాడాం, పొద్దున్నే మా మంత్రులతో మాట్లాడాం, జరిగిన విషయాలు తెలుసుకున్నాం. ఏర్పాట్లు సూపర్గా జరిగినాయి. జనం అనుకునే దానికంటే ఎక్కువ వచ్చినారు. కారణం వాళ్ళకి అవసరం ఉంది. చేయగలిగిన వాళ్ళు ఎన్డీఏ కూటమి, మాకు మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ తోడున్నారు, పార్టీలో తోడున్నారని నమ్మకం ప్రజలు కలిగించారు. మేము దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అటు శ్రీకాకుళం మొదలు నుంచి అనంతపురం వరకు అనేక మంది కార్యకర్తలు, ప్రజలు, నాయకులు, అధికారులు స్వయంగా విచ్చేసినారు. అసలు జనం పట్టక ఎక్కడో నిలిచిపోయినారు. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు. సూపర్ సక్సెస్ అయింది. ఆయన స్పీచ్ కూడా సూపర్ సక్సెస్. నిన్న మా కలెక్టర్లు కొందరు చెప్తున్నారు, సార్ చాలా ప్లెజెంట్గా మాట్లాడినాడు, చాలా ఆహ్లాదకరంగా మాట్లాడినాడు, ఫ్లోగా మాట్లాడినాడు, అధిక హామీలు ఇచ్చాడు, అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. ఒకటే సింపుల్ మాట. ఇంజను అంటే ఏమని, రాష్ట్రాన్ని ఇంజన్గా మారుస్తారంటే వెనకాల మిగతా ప్రాంతాలంతా పెట్రోల్ మాదిరి ఉంటాయి. దానికి ఆ ఇంజన్కు సపోర్టు మన మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అందరూ సపోర్ట్ చేస్తామన్నారు. నిర్మలమ్మ కూడా ఆర్థిక మంత్రిగా అనేక హామీలు ఇచ్చింది ఈ రాష్ట్రానికి సపరేట్గా. కొప్పర్తి, మా కడప, ఓరవగల్లు, కర్నూలు, వాటి కూడా అనేక నిధులు. మీరు కనుక్కోండి. అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు, ఇప్పుడు దానికి ఇంకా రింగ్ రోడ్డుకు శంకుస్థాపన జరగలే. అదే కాకుండా రైల్వే ప్రాజెక్టు, ఒక మెట్రో, మరి అనుసంధాన ప్రాజెక్టులు, ఇవన్నీ మళ్ళీ రాబోతున్నాయి. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి కొత్త ఆలోచన, మరొక 44,000 ఎకరాలు, ఇప్పుడు 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులు అందరినీ ఒప్పించి, అది కూడా పూల్ అంటే సమీకరణ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలా, అనేక విద్యాలయాలు రావాలా, అనేక విద్యాలయాలు ఇచ్చేదానికి కేంద్రం రెడీగా ఉంది, యూనివర్సిటీ ఇచ్చేదానికి రెడీగా ఉంది. అది ప్రకటన చేసినాడు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ సక్సెస్ అయింది. మా మోడీ గారికి మేము పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున అనేక కృతజ్ఞత, అనేక ధన్యవాదాలు. ఈ విషయం చెప్పడానికే ముఖ్యంగా
హైడ్రోజన్ ప్లాంట్ కూడా మా విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. హైడ్రోజన్ ప్లాంట్ ఒకటి మధ్యలో యుద్ధానికి సంబంధించిన కార్యాచరణ, ఇస్రోకు సపోర్టు, మా కడప స్టీల్ ఫ్యాక్టరీ, మా ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ జేఎస్డబ్ల్యూ, అది కూడా సీఎం గారు ప్రస్తావన తీసుకొచ్చినాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ కని విని ఎరుగని రీతిలో అమరావతితో సహా శ్రీకాకుళంలో కొత్త ఎయిర్పోర్ట్లు, 7 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి మన కొత్తగా, 6 సీపోర్ట్లు సాగర్ మాల్లో భాగంగా, హైయెస్ట్ హౌసింగ్, హైయెస్ట్ రేషన్ కార్డ్, హైయెస్ట్ పెన్షన్, హైయెస్ట్ సూపర్ 6 కూడా ఇప్పుడు 2 క్లియర్ చేసినాడు ముఖ్యమంత్రి గారు. ఈ నెలలో మరొక 2, రేపు అక్టోబర్ నాటికి మరొక 2. అసలు సూపర్ 6 ఎప్పుడు చేశారు అంటాడు. నువ్వు జగన్ రెడ్డి అడిగే హక్కే లేదు, షర్మిలకు ఆమె కూడా అడిగే హక్కు లేదు. పోయింది, తుడిచిపెట్టుకొని పోయింది. ఆ కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ వై కూడా పోతుంది. అది వై డైనోసార్ కాబోతుంది. మా పార్టీలు ముగ్గురము బలోపేతమై ఎప్పుడు అభివృద్ధి 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 మా నినాదం, సంక్షేమం మా నినాదం, శాంతి భద్రత మా నినాదం, ఉద్యోగ ఉపాధి మా నినాదం, ఆస్తుల కల్పన మా నినాదం, వసతుల కల్పన మా నినాదం. ఇది మా యొక్క ఆలోచన.